ఏక్ నెంబర్ ఉంది మూవీ. చింపి పడేసిండు విశ్వక్సేన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. విశ్వక్సేన్ నరుకుడు చూస్తే బాలకృష్ణ మొగుళ్ళ తగిరాడు. బీజిఎం ఎవడు కొట్టాడో గానీ కుక్కని కొట్టినాడు కొట్టినా నిజంగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. చాలా బాగుంది అంటే ఎక్సలెంట్ ఉంది. అబ్బాయిలు అంటారా ఏముందిరా నేహ. ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అని అంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇంకొక సింహాద్రి టైప్ లో అయితే ఇది ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా విశ్వక్సేన్ చేయడం అనేది జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. విశ్వక్సేన్ అన్న ఇట్టు కొట్టేసాం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా లాస్ట్ ఆ క్లైమాక్స్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్, అలాగే రాజకీయం గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ నాజర్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వస్తే భయ్యా నిజంగా ఆ నరకుడేంది భయ్యా, ఆ గొడవలేంది భయ్యా, అసలు ఆ రాజకీయ నాయకులు అంటేనే భయం అవుతుంది భయ్యా. అలా ఉంది సినిమా, చాలా బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సాంగ్ అయితే మామూలుగా లేదు, హైప్ తీసుకొచ్చింది. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. గామి తర్వాత ఈ సినిమా గామి వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోవడం, అబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంతే. సూపర్. ఏం చెప్తావు సినిమా గురించి? వన్ వర్డ్లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ విశ్వరూపం చూడాలి అంటే సినిమాకి రండి, చూడండి. సూపర్. అంతే. ఒక గ్యాంగ్స్ కింద ఉంటాయి గోదావరి ఏరియాలో, లంక ఏరియాలో ఉంటాయి కదా. సో అక్కడ ఇసుక మాఫియాలు దానికి సంబంధించి ఉంటుంది. సో వాళ్ళంతా గ్యాంగ్ కింద ఉంటారు. విశ్వక్సేన్ ఆ గ్యాంగ్లో నుంచి వచ్చి పుష్ప సేమ్ అన్న పుష్పలో పనివాడి కింద వెళ్ళి ఎంత రేంజ్కి వెళ్తాడో ఇది సినిమా కూడా అంతే ఉంది. చిన్న పనివాడిగా జాయిన్ అయ్యి పక్కకి వచ్చి సైడ్ వచ్చి అలాగే నాకైతే పుష్ప సినిమాని మించిపోయింది. సో కంటెంట్ అయితే అలాగే ఉంది. విశ్వక్సేన్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్ అయితే మాత్రం విశ్వక్సేన్కి చాలా బాగా యాక్ట్ అయింది. ఆ డైలాగ్స్ కానీ ట్రైలర్లో చూస్తున్నారు కొన్ని డైలాగ్స్, అవి అయితే మాత్రం థియేటర్లో అయితే కేకలో విజిల్స్. యూత్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అటు యూత్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నేను ఒకటే ముక్కలో చెప్తున్నా, పుష్ప అంటే తగ్గేదలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ మైండ్ బ్లోయింగ్ సినిమా అంతే. సూపర్. హైలైట్ ఫలక్ కుమార్ దాస్ మన విశ్వక్సేన్ యొక్క పర్ఫార్మెన్స్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్, సూపర్. అందులో దాని తర్వాత వచ్చేసి దానికి తగ్గట్టు మన అంజలి కూడా బాగానే సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇద్దరే ఉన్నారు, అంజలి, దాని తర్వాత వచ్చేసి మన విశ్వక్సేన్. సినిమా ఇస్ వెరీ నైస్ అండి. స్టోరీ ఇంకా లంకకి నేను కూడా పోయి కత్తి కడతా, ఇంకా సినిమా పైన నేను కూడా ఒక సినిమా తీసి హిట్ చేసుకోవాలని ఇంకా కత్తి కడతా ఇంకా నేను కూడా. అర్థమైందా? చాలా బాగుంది అంటే ఎక్సలెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్. సీన్స్ బాగున్నాయి, పొలిటికల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అతను పొలిటికల్స్ నుంచి సెంటిమెంట్కు వచ్చింది కూడా చాలా బాగుంది. మైండ్ అయితే అసలు చెప్పలేనులేండి, 100కి 100% మాత్రం ఇవ్వగలుగుతాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఎలా? సూపర్గా ఉందండి. మ్యూజికే కానీ ఆ సాంగ్సే కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా స్టోరీ ఏంటి మేడం? స్టోరీ అంటే వాళ్ళ తండ్రి గురించి, ఆయన అలా మారడము, పొలిటికల్స్లో అలా ఇలా చేయడము చాలా బాగుంది. ఓకే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అసలు మెయిన్ రీజన్ ఏంటి మేడం ఆ టైటిల్? లేదండి, బాగుంది. తన వైఫ్ క్యారెక్టర్ కాబట్టి ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా వైఫ్ క్యారెక్టర్ కన్నా తను వేశ్య క్యారెక్టర్ రత్న గారు చేశారు కదా, అది ఇంకా బాగుంది. రాధిక క్యారెక్టర్ ఎలా అనిపించింది? అదే వేశ్య చేసింది కదా, అదే బాగుంది. సార్ సూపర్ సార్, చాలా బాగుంది. అసలు ఆయన ఇలాగే చేస్తూ ఉండాలని అనుకుంటాను నేనైతే. మామూలుగా హీరో లాగా అయితే ఆయనకు కొంచెమన్నా రేటింగ్ లేదేమో కానీ ఈ పొలిటికల్స్ లో మాత్రం చాలా రేటింగ్ వచ్చేసింది. అలాగే చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. జరిగిందండి. విశ్వక్సేన్ గారి స్టైల్ ఎలా అనిపించింది? బాగుందండి, ఇలా తీసి ఇలా అంటాడు, సూపర్ గా ఉంది. సాంగ్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, కామెడీ కావాలా, అండ్ ఫైటింగ్ సీన్స్ కావాలా, దీనికన్నా మించి ఏ సినిమా వస్తుంది? సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం కదా, ఏదో ఊహించుకోరా. రాధిక క్యారెక్టర్ ఏం చెప్తాం బ్రో, అబ్బాయిలు అంటారా ఏముందిరా నేహ, ఆమె యాక్టింగ్ కి ఆమె నడుము ఉందన్న, చుట్టంలా చూసి పోగలా జూమ్ చూద్దాం అంటే నా ఫోన్ లేదు కానీ ఎట్లున్నా నడుము మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ఆ సాంగ్ మాత్రం వేరే పైనుంచి వర్షం పడుతుంది మన విశ్వక్సేన్ అయితున్నాయా, వాళ్ళ రొమాన్స్ మాత్రం మామూలు లేదన్నా. కానీ అంజలి గారన్న అబ్బా హ్యాట్స్ ఆఫ్ అన్న, ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఆమె ఆ క్యారెక్టర్ చేయడం మస్త్ అన్న. ఆ అంజలి గారి క్యారెక్టర్ మాత్రం స్పెషల్. దీంట్లో ఎందుకు స్పెషల్ అంటే సినిమా చూడండి తెలుస్తుంది, కానీ స్టోరీ నాకు కొత్తగా అనిపించింది అన్న. సినిమా మాత్రం సూపర్. విశ్వక్సేన్ బ్లాక్ బస్టర్ కొట్టిండు. ట్రోలింగ్ కొట్టే చేసే నా కొడుకు అందరూ చెప్తారా, ఎవరు ట్రోలింగ్ చేసుకోవట్లేదు, ఒక్కొక్కటి ఊచా కోత జై విశ్వక్సేన్ తగ్గేదేలే. నాకు చాలా బాగా నచ్చింది. ఓవర్ మాస్ సినిమా. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ హీరోనే చూసాము, దీంట్లో ఒక మాస్ హీరో అని చూస్తాము ఈ సినిమాలో. ఓవర్ మాస్, మామూలు ఓవర్ మాస్ కాదు. మనకి
రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బర్ని, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏ విధంగా అయితే ఓవర్మాస్ సినిమా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. నాకు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, రెండో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఈ సినిమా చూస్తే. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. బాలకృష్ణ గారి సాంగ్స్ కూడా ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే చాలా దగ్గర కూడా ఫైట్స్ కానీ ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసే విధంగా అయితే నాకు అనిపించింది. ఇంకొక సింహాద్రి టైప్ లో అయితే ఇది ఆ సింహాద్రిలో ఎలాగైతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ విధంగా విశ్వసనీయం చేయడం అనేది జరిగింది. నాకైతే మాత్రం సినిమా మాత్రం ఓవర్ మాస్ గా నచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ఎగ్జామ్స్ తర్వాత ఒక మంచి మాస్ మసాలా ఉన్న సినిమా ఇది మనకి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీరు అందరూ చూడండి. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన, అంటే మీరు ఊహించిన దానికంటే 200% ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ యావరేజ్, ఎబో యావరేజ్, టోటల్గా హిట్ సినిమా. సో ఫస్ట్ హాఫ్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. ఒక విశ్వసేంది విశ్వరూపం చూసాం ఈ సినిమాలో. నేను అసలు ఊహించలేదు ఎంత బాగా చేస్తాడు. మాస్ ఇమేజ్ అంటే మాస్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఆసామాసే కాదు. అలాంటిది ఇంత బాగా చేస్తాడు. నాకు నిజంగా చెప్పాలంటే బిఫోర్ సినిమాల కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మనోడు యాక్షన్ విలన్ రోల్ కానీ అర్థం చేసినా కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, ఏం లేదన్న. ఒక మంచి స్టోరీ, నిజంగా యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతామన్న సినిమా. అన్న మాస్టర్ మైండ్ ఏందన్న, అతనే హీరో, అతనే మాస్టర్ మైండ్. ఆ ట్విస్టులు కానీ నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్టులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, మామూలుగా లేవు. బీజిఎం ఎవడు కొట్టాడో కానీ కుక్కని కొట్టినాడు కొట్టినన్న. నిజంగా అంత బాగా అనిపించింది. అసలు సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఆ డైరెక్షన్ అన్న, డైరెక్టర్ గారు సార్ మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. అంటే అసలు ఇలాంటి సినిమా అనుకోనే అన్నా నేను. నిజంగా పేరులోనే ఇట్టు ఉంది కదా, మీరు నిజంగా ఇటు కూడా కొట్టేసారు సార్, నిజంగా చెప్తున్నా కదా. సో నేను ఫస్ట్ ఇది తెలుగు తమిళ్ లాంగ్వేజ్ పరంగా చూడకండి, సినిమా మన సినిమా అనుకుంటూ చూడండి. సినిమా ఇట్టు సినిమా, నాకు బాగా నచ్చే సినిమా, అందరికీ నచ్చే సినిమా. నేను లాస్ట్ ఒకటి చెప్తాను, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకన్నా లవర్నో, లవలైనా బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి ఇట్లీస్ట్ అనే సినిమా ఫస్ట్ చూడండి. థ్యాంక్ యూ. డిఫరెంట్ ఉంది అసలు. హీరో కెరియర్ లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా ఆర్ఎక్స్ అంటాడు హీరోయిన్ కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమా. మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూస్తున్నా మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టుంటుంది సినిమా చూస్తే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అంత బాగా అనిపించింది. నా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే వండర్ఫుల్, ఎక్సలెంట్ స్టోరీ అన్న. ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏంటంటే మామూలుగా రొటీన్ స్టోరీలు, రొటీన్ కంటెంట్లు తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ అని అంటే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. మొత్తం ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక పొలిటికల్ డ్రామా బ్యాక్డ్రాప్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకోటి నేహా శెట్టి గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ ఏంటంటే అందరి క్యారెక్టర్లకు సరైన యాక్టింగ్, సరైన న్యాయమే చేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా స్టోరీ ఏందనేది అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక కామెడీ ప్లస్ పొలిటికల్ బ్యాక్డ్రాప్, కామెడీ సీక్వెన్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ ఏంది, నేహా శెట్టి గారికి విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి, పొలిటికల్ డ్రామా ఏంటి, అంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఏ రకంగా తొక్కేయాలని చూస్తున్నారు, ఆ తొక్కే సందర్భంలో ఏ రకంగా నిలదొక్కున్నారు అనేది హీరో గురించి ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఏంటంటే చాలా బాగా అనిపించింది. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మాత్రం చాలా ఏడిపించేసేసారు భయ్య. కానీ ఇప్పుడు వచ్చిన స్టోరీలలో, ఇప్పుడు వచ్చిన సినిమా కంటెంట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక కొత్త స్టోరీ, డిఫరెంట్ లెవెల్లో బాగానే తీశారు. మాస్ క్యారెక్టరైజేషన్, అతని యాక్టింగ్ కానీ అన్ని. ఇంకోటి ఐటమ్ సాంగ్ ఉంది భయ్య, నిజంగా ఏంటంటే ఐటమ్ సాంగ్ నిజంగా ఇరగదీసి పడేసిండు. డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. అండ్ నేహా శెట్టి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో జరిగే ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్ ఏంటంటే నిజంగా గుండెల్ని విండేస్తుంది భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. ఏంటంటే వన్ టైం వాచబుల్ మూవీ అన్న. ఏంటంటే 2-3 ఓవరాల్గా ఏంటంటే హిట్ అని చెప్పలేను కానీ ఓన్లీ జస్ట్ ఏంటంటే ఒక సెమీ హిట్ అని చెప్పగలను అన్న. ఏంటంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్కి అండ్ బయట ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్కి, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి వాళ్ళకు నాకు తెలిసి ఈ మూవీ ఎక్కువగా ఆంధ్రాలో బాగా చూసి ఆదరిస్తారేమో అని చెప్పేసి గట్టి విశ్వాసంతో నమ్ముతున్నా. మూవీ ఓవరాల్గా 3.5 రేటింగ్ ఇస్తాను. ఏం కాదు, ఏక్ నెంబర్ ఉంది మూవీ. చింపి పడేసిండు విశ్వక్సేన్. యాటిట్యూడ్ తోనే సినిమా, అంతే. యాటిట్యూడ్ వల్లనే సినిమా నిలబడుతుంది. నేహా శెట్టి క్యారెక్టర్ బాగానే ఉంది.
లాస్ట్లో కొద్దిగా బాధ కలిగిస్తుంది నేహా శెట్టిది అంతే. అది అదే అది అందరికి అదొకటి ఏంటంటే పాలిటిక్స్ కి చాలా సంబంధం ఉంది. దగ్గర ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయన్నా? దగ్గర వ్యత్యాసాలు ఏమైనా ఉంటాయా పొలిటికల్ కి ఆంధ్రకి? పొలిటికల్ కి ఆంధ్రాకి కాదు కానీ నార్మల్ రియాలిటీ ఎట్లుందో రియాలిటీకి 100% అట్లనే చూపెట్టాడు అంతే. అన్న దీంట్లో సినిమాలో మీకు బెస్ట్ గా అనిపించింది ఏమన్నా ఉందా? విశ్వక్సేన్ యాక్టింగ్ అంతే. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కానీ అన్నిటిని డామినేట్ చేసి పడేసాడు. అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. అరే మస్తాన్ చెప్పు, సినిమాలో మొత్తం కైమా కొట్టిండ్రా హీరో అయితే. కైమా మాస్ తోటి కైమా కొట్టిండు. మటన్ షాపు సినిమాలో కొట్టిండు హీరో. మటన్ కైమా కొట్టేసాడు. కైమా అంటే కైమా కొట్టిండు. ఒకటే మాట సినిమా గురించి చెప్పాలంటే, సినిమాలో ఉంది ఒక లిప్ లాకు. ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు. ఈ సినిమాలో విశ్వక్సేన్ రాకు పడిపోతాంరా. నిజంగా నా చెప్తున్నా, మూవీ అంటే చాలా బాగుంది. మూవీస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మంత్ మొత్తం అయితే ఒకేసారి 3 మూవీస్ రిలీజ్ అయినాయి. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసినాను. విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు ఒక జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపించినారు. అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో. క్యారెక్టరైజేషన్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్యా. నిజంగా ఇంతవరకు ఇలాంటి సీన్ ఏ మూవీలో కూడా చూసి ఉండరు. పోలీస్ స్టేషన్ లో ఫైర్ పెడతాడు. అసలు పోలీస్ స్టేషన్ అంటేనే ఫైర్, అందులో ఫైర్ ఉంటుంది. మళ్ళా మూవీ చూస్తే కనుక మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పాలిటిక్స్ గురించి కూడా ఉంది కాబట్టి ఆంధ్రాలో పాలిటిక్స్ మారబోతున్నాయి, రాజకీయం మారబోతుందని చెప్పి పబ్లిక్ చూపించాలని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ పెట్టి సినిమా తీసిందని కూడా అనిపించింది. రాధిక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చి చాలా సాఫ్ట్ గా, ఒక ఫ్యామిలీ గర్ల్, మంచి ఫ్యామిలీ నుంచి ఉంటది, చాలా పద్ధతిగా ఉంటది రాధిక. డీజే టిల్లులో చూసినట్టు కాదు. ఆ హీరోయిన్ పేరు అయితే నేహా శెట్టి అనే విషయం అయితే అందరు మర్చిపోతారు. ప్రతి ఒక్కరి హార్ట్స్ లో రాధికగా నిలిచిపోయింది. రాధిక మళ్ళీ వచ్చింది. మూవీ చూడండి, అంజలి గారు కూడా ఉన్నారు. నిజంగా మంచి క్యూట్ పర్ఫార్మెన్స్. హీరోయిన్లు అయితే చాలా స్వీట్ గా ఉన్నారు. చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. విశ్వక్సేన్ నరుకుడు చూస్తే బాలకృష్ణ మొగుళ్ళ తగిలాడు. అంత ఘోరంగా నరికాడు. ఇందులో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ తీసుకున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఒక గోదావరి అబ్బాయిగా నేను కూడా చెప్పినాను, ఒక 30 సంవత్సరాల క్రితం స్టోరీ ఎలా ఉందో అదే జీవించాడు. ఇందులో తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు గోదావరిలో ఉన్న జరుగుతున్న సన్నివేశం. గోదావరిలో కత్తి కట్టడం అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది. అదే స్టోరీని తీసుకున్నారు. చాలా అద్భుతంగా కళ్ళకి జీవించారు. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే నేను కంపల్సరీగా ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విశ్వక్సేన్ అన్న నటన బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ బాలకృష్ణ మించి ఉన్న ఫైట్లు ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. హీరోయిన్ నేహా శెట్టి క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇందులో మోసం చేస్తుంది అనుకున్నాం, కానీ మోసపోయింది పాపం. గతంలో సినిమాలో మోసం చేసింది, కానీ ఇందులో మోసపోయింది అమ్మాయి. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఉంది, అంత రేంజ్ కొంచెం తగ్గించారు. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టడం అనమాట. ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్ కాబట్టి అదర్ ఫ్యాన్స్ కాబట్టి ఒక సూపర్ మూవీ చూస్తాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తాం. సింగిల్ థియేటర్లు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అలా. పొలిటికల్ గా జస్ట్ పొలిటికల్ గా కథను పొలిటికల్ గా వాడుకున్నారు తప్ప ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి అలాంటి కాంట్రవర్సీ ఏం కదన్నా, ఏమీ లేదన్న. జస్ట్ ఒక మాటల వరకు అయ్యో. నేను చెప్పొచ్చేది అంటే సినిమా వరకు చూసుకుంటే ఎక్కడ బోర్ కొట్టకుండా మాస్ ఎలివేట్స్ క్యాకలు వేస్తే బాగా ఎంజాయ్ చేస్తాను అంతేనా. బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్లీ మూవీ. యూబై ఇచ్చిన వల్ల బ్యాడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నా కానీ అదైతే మ్యూట్ చేశారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, సింగిల్స్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ఉంది కదా, దాని కంటెంట్ ఏంటి? రాజకీయం అంటే అప్పటి రాజకీయం ఎట్లుండేదో అదంతా చూపించారు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ అర్థమయ్యేటట్టు అప్పుడు ఎట్లుండేది, ఎవరు ఏం చేసేవారు అదంతా చూపించారు. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ భయ. అసలు మామూలుగా చేయలేదు. ఈ ఏదైతే చేశారో అదైతే చాలా బాగుంది. చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కూడా చాలా బాగుండే, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి మొత్తం. రాధిక క్యారెక్టర్ ఎలా ఉంది? రాధిక కూడా చాలా బాగా చేసింది. కొంచెం కనిపించినా సరే తను ఎంతైతే వస్తుందో ఎంతైతే ఇచ్చారో అది కూడా చాలా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోప్ మ్యూజిక్ గానీ చాలా బాగుండే. మొత్తం సాంగ్స్ చుట్టంలో చూసి మొత్తం ఇది ఏదైతే మొత్తం సాంగ్స్ అన్ని బాగుండే. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా చూడొచ్చు? చూడొచ్చు భయ, అందరు చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 10 కి అయితే 9.5. 5 కి ఎలా ఉందన్న సినిమా? బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. అంతా చాలా బాగుంది. అంటే పెద్ద హిట్ అవ్వకపోవచ్చు కానీ బట్ వన్ టైం వాచ్.
రెండోసారి అంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్ అయితే రెండోసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఒకసారి అయితే ఖచ్చితంగా పక్కా చూడొచ్చు. అంతా బాగుంది, చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా ఇది సినిమా. పొలిటికల్ డ్రామా, ఏపీలో పొలిటికల్ టైం కాబట్టి ఖచ్చితంగా ఏపీలో గట్టిగా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నా. అది అంతా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తుంది. అందరికీ మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్కి ఆర్క్స్ ఉన్నాయి. విశ్వక్సేన్ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా మంచి ఆర్క్ చూపెట్టారు. మాస్ ఎండింగ్ కాకుండా, కమర్షియల్ ఎండింగ్ కాకుండా సెంటిమెంట్ ఎండింగ్ కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేసిన హై రాలేదు కానీ, బట్ మూవీ స్టోరీ అయితే చాలా మంచి స్టోరీ. రేటింగ్ 3/5. బాగుంది, అంతా బాగుంది. బాగాలేదు అనడానికి ఏం లేదు, ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. చూడకపోవడం మిస్ అవ్వడానికి ఏం లేదు, ఖచ్చితంగా చూడొచ్చు.